లోని దేవేంద్రనగర్ కాలనీలో నిన్న అర్ధరాత్రి ఏదైతే దాదాపు 10 గంటల తర్వాత ఒక గంజాయి బ్యాచ్ చేసి మంచిగా సంతోషంగా బంధువులతోని కుటుంబ సభ్యులతోని చాలా ఆహ్లాదకర సందర్భంలో గృహప్రవేశం చేసుకుంటుంటే చూస్తున్నారు కదా. మొత్తం పెద్ద ఎత్తున బస్తీకి సంబంధించి యాకయ్య అనే వ్యక్తి తాగొచ్చి అన్నం పెట్టమని అడిగినందుకు 10 నిమిషాలు ఆగు పెడతామని చెప్పేసి కూడా ఈ గృహప్రవేశం సంబంధించి బంధువులు చెప్పారు. సో దానికి సంబంధించి ఆ యాకయ్య అనే వ్యక్తి ఫుల్ తాగొచ్చి బూతులు తిట్టడం స్టార్ట్ చేయడంతో దానికి సంబంధించి అక్కడి నుంచి గొడవ చిలికి గాలివానైందని చెప్పవచ్చు. సో యాకయ్య మీద దాడి చేశారని చెప్పేసి యాకయ్య వెళ్ళి వాళ్ళ బ్యాచ్కి చెప్తే దాదాపు 20-30 బైకుల మీద దాదాపు 50 నుంచి 60 మంది మొత్తం వాళ్ళు కూడా స్థానికులు అని చెప్తున్నారు. మొత్తం గంజాయి బ్యాచ్ గంజాయి మత్తులో చూస్తున్నాం కదా ఎంత డ్యామేజ్ జరిగిందో. మొత్తం చైర్స్ కానీ లేకపోతే ఇక్కడ ఏదైతే గృహప్రవేశం సంబంధించి జరుగుతుందో ఆ బంధువుల్ని అడ్డొచ్చిన వాళ్ళని ఇంటి పక్క వాళ్ళని ఎవరు అడిగితే వాళ్ళని కొట్టడం జరుగుతుంది. సో చూస్తున్నాం కదా మొత్తం బీర్ బాటిల్స్ కూడా ఇక్కడ తాగి పరిసిన బీర్ బాటిల్స్ ఉన్నాయి. సో ఏదైతే ఈ టెంట్ హౌస్కి సంబంధించి గృహప్రవేశం మనము ఇల్లు కట్టుకునేటప్పుడు ఏదైతే ఈ గోవా కర్రలు అంటాం ఈ గోవా కర్రలతో కంప్లీట్ బీభత్సం సృష్టించారు. రాళ్ళు, గోవా కర్రలు, బీర్ బాటిల్స్ ఏది దొరికితే అది చేతికి వచ్చిన వాటితోని కంప్లీట్గా మొత్తం ఇక్కడ మొత్తం ధ్వంసం చేసిన పరిస్థితి చూస్తున్నా కదా. అక్కడ పలిగిపోయిన ఆ ప్లాస్టిక్ కుర్చీ కూడా అక్కడ వేలాడుతూ కనిపించింది. సో దీని పక్కనే ఆనుకొని ఉన్న ఒక ఇల్లు ఒక జర్నలిస్ట్ ఉంటాడు. స్థానికంగా తన ఒక పేపర్లో స్థానిక మీడియాలో పనిచేస్తాడని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఈ మీడియా ప్రతినిధి మీరు ఎందుకు బీభత్సం సృష్టిస్తున్నారన్నందుకు సో తన కారులో మొత్తం చూశారు కదా ఎందుకు అని ప్రశ్నించినందుకు దాడి ఇక్కడి నుంచి వాళ్ళు ఇటు డైవర్ట్ చేశారు. సో మొత్తం చూస్తున్నారు కదా మొత్తం టెంట్ హౌస్ సామాన్ కూడా దాదాపు పగిలిపోయిన పరిస్థితి. ఈ కర్రలతోనే మొత్తం ఇలాంటి కర్రలతోని చాలా బీభత్సం సృష్టించారు. దాదాపు అరగంటకు పైగా ఇట్లాంటి కర్రలు కానీ ఇంకో రాళ్ళు కూడా చూస్తున్నారు. రాళ్ళు కానీ లేకపోతే ఈ పగిలిపోయిన బీర్ బాటిల్స్ మొత్తం బీర్ బాటిళ్లతో కూడా ఎక్కడికక్కడ ఈ ప్రశ్నిస్తున్న జర్నలిస్ట్కి సంబంధించి ఇంటి వైపు కూడా మొత్తం పెద్ద ఎత్తున వాళ్ళు రావడం జరిగింది. సో చూస్తున్నారు కదా రాళ్ళు కూడా ఇక్కడ మనకు కనబడుతున్నాయి. సో మొత్తం ఆ ప్రశ్నించిన జర్నలిస్ట్కి సంబంధించి కార్ ఇది. సో కార్ను కూడా ఎక్కడికక్కడ డ్యామేజ్ చేసిన పరిస్థితి. కార్లో కూడా పెద్ద ఎత్తున రాళ్ళు కూడా ఉన్నాయి మనకు. సో బీర్ బాటిల్స్ కానీ రాళ్ళు కానీ కర్రలు కానీ ఇక్కడి నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు మొత్తం ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి కూడా మొత్తం పక్కనున్న మహిళలను కూడా మొత్తం భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి. సో చూసిన పెద్ద పెద్ద రాళ్ళు ఇక్కడ ఇంటికి ముందు ఉండే లైట్స్ ఏదైతే మనం లైటింగ్ సంబంధించి పెట్టుకుంటామో సో ఈ లైటింగ్ సంబంధించి కూడా మొత్తం ఎక్కడికక్కడ విరగొడుతున్న పరిస్థితి. సో ఇక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి. ఆ సీసీ కెమెరాలో వీళ్ళు ఏదైతే చెప్పారో మీరు దాడి చేస్తున్న విజువల్స్ అన్నీ దీంట్లో కనబడుతున్నాయని చెప్పినందుకు కంప్లీట్ ఫస్ట్ వాళ్ళు సీసీ కెమెరాలు కూడా టార్గెట్ చేశారు. సో సీసీ కెమెరాలు కూడా పలగొట్టారు. సో దాని తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తున్నా కదా మొత్తం ఇటు సీసీ కెమెరాలతో పాటు ఇంట్లోకి వచ్చే ప్రయత్నం చేస్తారు. ఈ గేట్ లాక్ చేయడంతో సో కర్రలు కూడా ఇదే కర్రలతోని గేటు మొత్తం బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు. బట్ గేటు చాలా స్ట్రాంగ్గా ఉండడంతో గేట్ రాలేదని చెప్పేసి ఇక్కడ ఇంట్లో ఈ జర్నలిస్ట్ సంబంధించిన బాధితులు చెప్తున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సో పూలకుండీలు మొత్తం ధ్వంసం చేశారు. ఇక్కడ నుంచి ఈ గేటు బద్దలు కొట్టుకొని పైకి వెళ్ళే ప్రయత్నం చేశారు. సో పైకి ఈ డోర్స్ అన్ని లాక్ చేయడం, ఆ గేట్ తెరుచుకోకపోవడంతో సో మొత్తం కోపోద్రిక్తులై ఎక్కడికక్కడ ఇటు కిటికీలు కానీ అద్దాలు మొత్తం పలగొట్టిన పరిస్థితి. సో దీనికి సంబంధించి మాట్లాడడానికి ఉన్నారు. సో గృహప్రవేశం సంబంధించి అయితే పెద్ద ఎత్తున దాడి జరిగింది. 5 వాళ్ళు ఎక్కడికక్కడ హాస్పిటల్లో ఉన్న పరిస్థితి. ఒక వ్యక్తికి సీరియస్గా కూడా ఉందని సమాచారం అందుతుంది. సో ఈ ఇంటికి సంబంధించి ఆ జర్నలిస్ట్ భార్య కూడా ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దామమ్మా ఒకసారి. అమ్మ ఎట్లా జరిగింది గొడవ? అసలు పక్కింటికి గొడవకు వచ్చిన వాళ్ళు మీ ఇంటికి ఎందుకు వచ్చారు? మరి పక్కింటి కోసమే మా ఇంటికి అటాక్ అయ్యారు. మేము వద్దని చెప్తే మా ఇంటికి అటాక్ అయ్యారు. 9 గంటలకు ఒకసారి వచ్చి ఇల్లు ఎవరు కొన్నారు ఏం కథ అది ఇది అని అమ్మని పెళ్ళని దిగుతా అని వాళ్ళ ఇంటి మీదకి వస్తే వాళ్ళ అబ్బాయి కొట్టిండు ఆయనని, యాకయ్య అనే వ్యక్తిని కొడితే సంలాయించి పంపించినాం 9-9:30 మధ్యలో. పంపించినాక మళ్ళీ యాకయ్య కొడుకు 11:30కు 40 మందిని తీసుకొని వచ్చి వాళ్ళని కొట్టిరు. నల్లాలు వాళ్ళ తలకాయలు వరిగినాయి, చేయిలు ఇరిగినాయి, కాళ్ళు ఇరిగినాయి, కుర్చీలు ఇరగొట్టిరు, బండ్లు ఇరగొడితే పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చిరు. పోలీసు వాళ్ళు వచ్చి తీసుకుపోయి హాస్పిటల్ జాయిన్ చేసి కేసులు పెట్టి 12:30కు అట్లా వాళ్ళు వచ్చినాక పోలీసు వాళ్ళు లేరు. మళ్ళీ అటాక్ అయ్యారు 40-50 మంది. వాళ్ళ మీదకి అటాక్ అవుతుంటే ఎందుకు ఏమొచ్చింది రా గట్ల బండ్లని అవన్నీ గట్ల వేస్తున్నారు ఎందుకని మా ఆయన వీడియో తీస్తుంటే నువ్వు ఎంత తీస్తున్నావు వీడియో అని రాళ్ళు తీసుకొని మమ్మల్ని కొట్టి ఫోన్ కింద పడ్డది. పైనుంచి కింద పడితే ఫోన్ తీసుకురు, మా కారు, మా స్కూటీలు, మా డోర్లు, కిటికీలు, గ్లాసులు, అద్దాలు అన్నీ వాళ్ళకి కొట్టిరు. డోర్లు గోవా కట్టలు తీసుకొని ఇట్లా డోర్లను గుద్దుతురు.
నడువురు ఎల్లురి పైకి వచ్చి మమ్మల్ని కూడా చంపుదామని చూసిరు, వాళ్ళకి కొట్టిరుగా మమ్మల్ని కూడా కొడదామని చూసిరు పైనకి వచ్చి ఆ కొడుకులు. అంత ఘోరంగా 2 ట్రిప్పులు వచ్చి వాళ్ళు ఇక్కడనే మాకు వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళే అబ్బాయిలు వాళ్ళ యాకయ్య అనే అతను ఈ బస్తీకి సంబంధించినోడే, వాళ్ళ కొడుకు కూడా ఈ బస్తీకి సంబంధించినోడే. కావాలని వాళ్ళ మీద అటాక్ చేస్తుంటే మేము వద్దని చెప్తే మమ్మల్ని అటాక్ చేసిరు. పాత కక్షలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే కేవలం గృహప్రవేశం దగ్గర జరిగిన గొడవకే ఇదంతా అయిందా, లేకపోతే కేవలం పాత కక్షలు ఏమైనా ఉన్నాయా మరి వాళ్ళకి సంబంధించి? మనకేం లేవు, ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు పొద్దున గృహప్రవేశం చేసుకురు, సాయంత్రం 9 గంటలకు బయట చల్లగాలి గుసూరాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటే వాడు వచ్చి తిట్టినందుకు వీళ్ళ కొడుకు కొట్టిండట. నేను చూడలేదు అది. తర్వాత వచ్చి సంలాయించి పొద్దుగాల మాట్లాడుతాయి అని పంపించినాక ఆ యాకయ్య అనే వాళ్ళ యాకయ్య అనే వ్యక్తి వాళ్ళ అబ్బాయి వచ్చి ఇదంతా రచ్చ చేసిండు. 2 ట్రిప్పులు తీసుకొచ్చి కొట్టిపించిండు. వాళ్ళని ఎందుకు కొడుతున్నానంటే మమ్మల్ని కొట్టిరు. మమ్మల్ని కొట్టలేదు, బండ్లని అంతా సీసీ కెమెరాలని, డోర్లని, కిటికీలని అంతా ఆగమాగం. ఒకవేళ ఈ గేటు ఇట్లా ఓపెన్ చేసి ఉంటే పరిస్థితి ఏంది అసలు మీద రాత్రి? మరి నిజంగా గేటు తాళం వేసిందని చెప్తున్నారు, కర్రలతో కూడా చాలా గేట్లు దునికిరు. గేట్లు దునికి ఆ కట్టెలతోటి డోర్లను ఇట్లా గుద్దితే ఆ డోర్ రాకపోతే మేము బసాయించినాం పైన. మేము పైన ఉంటాము, డోర్లు గోవా కట్టెలతోటి ఇట్లా గుద్దితే రాకపోతే మేము అట్లున్నాం. లేకుంటే మమ్మల్ని కూడా చంపుదామని చూసిరు వాళ్ళు పోరగాళ్ళు. 20 ఏళ్ళే, 20, 21, 23 ఏళ్ళే వాళ్ళే అందరూ. మనతో పాటు కొంతమంది స్థానిక మహిళలు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఇట్లా గొడవ జరిగేటప్పుడు మీరు చూసారా, ఎట్లా అనిపించింది? చెప్పండి, ఏం జరిగింది? చూడలేదు కదా. నేను కూడా ఇప్పుడు వచ్చిన మా మరిది అనమాట. మేము ఉప్పలు ఉంటాము. మా ఇట్లా చేస్తే ఎట్లా చెప్పు, ఈ కాలనీలో ఇన్నేళ్ళ నుంచి ఇప్పుడు 25 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటుండు. ఈ ఉండే మనిషికే ఇట్లా జరిగితే మామూలు మనుషులకు ఎట్లా జరుగుతుంది చెప్పండి? ఒకసారి ఇవన్నీ బాగా మీరు చెప్పాలి అందరికీ, ప్రజలకు. ఇట్లా జరిగితే అన్యాయం చేస్తే ఎట్లా? ఎవరైనా గంజాయి తాగి మందు తాగి అంత ఇట్లా మీద పడితే ఎట్లా చెప్పండి? ఆడపిల్లలు ఉన్నారు, ఆడమనిషి ఉన్నది, ఒకడే మా మరిది పైన ఉన్నాడు. ఒకవేళ డోర్లు వెళ్తే ఆ పరిస్థితి ఎట్లా? వాళ్ళని ఏం చేయాలనుకున్నారు వీళ్ళు? ఏం కక్ష పెట్టుకున్నారు మధ్యలో? ఇదంతా మీరే చేయాలి. ఏదానికైనా ఇట్లా చేస్తే బాగా ఉండదు. ప్రాణాలు పోతే ఎట్లా వస్తాయండి మాకు? మళ్ళీ మా మనసులు ఎట్లా కనబడుతుంది మాకు? దెబ్బలు తాకితే ఎట్లా? ఎవరు పరిస్థితి? అందరం చేసుకుని బతుకోలేమే. ఏ కక్షలు పెట్టుకొని ఇట్లా మనుషుల మీదకి ఎగబడితే ఎట్లా చెప్పండి? చాలా ఇది అన్యాయం కదా. అది మీరు చూడండి, ఇక ఎట్లా చేస్తారో, ఈ పోలీసు వాళ్ళు ఎట్లా చేస్తారో, ఈ రాజకీయ వాళ్ళందరూ ఎట్లా చేస్తారో కొంచెం మంచి చేయండి. కొంచెం ఎన్నేళ్ళ నుంచో ఉన్న మనుషులకే లేకపోతే ఇప్పుడిప్పుడే వచ్చిన వాళ్ళకి ఎట్లుంటుందండి? కార్లు బండ్లు ఏది దొరికితే డ్యామేజ్ చేశారు కదా, మరి ఇంత లాస్ అయ్యారు కదా, మరి ఏం చెప్తారు? మరి ఏం చెప్తాం? మీకు అది మీకే తెలిసి ఉండాలి, ఎంత లాస్ అయిందో మీకే తెలిసి ఉండాలి. పైకి పోయి చూడండి ఒకసారి, ఇన్ని కుప్పలు ఉన్నాయి, రాళ్ళు, కిటికీలు వలిగినాయి, అద్దాలు వలిగినాయి. మనుషులకు వాళ్ళ తలకాయ వలిగితే ఎంత కష్టం చెప్పండి? మా మరిదికి కూడా తలిగినాయి ఇక్కడ, విష్ణుకు ఫోన్ కూడా తీసుకుపోయారు. మరి అట్లా పోతే ఎట్లండి? ఇట్లా ఈ పరిస్థితి ఇట్లుంటే ఎట్లా? ఇది చాలా అన్యాయం. ఇది వింటున్నారా? మీరు ఎప్పుడైనా చూసారా గతంలో ఇట్లా పిల్లల్ని ఎప్పుడైనా ఇట్లా దాడులు చేయంగా చూసారా? పిల్లలు చేయంగా మేము చూడలేదు, ఇప్పుడే జరుగుతుంది. ఇట్లా తయారయ్యారు వీళ్ళు. కావాలని వేరే వాళ్ళు పంపిస్తే ఈ పిల్లలు ఇట్లా తయారయ్యి వస్తారు. ఇక్కడ ఈ పక్కోళ్ళది ఇలా పట్టించుకొని అవసరం లేదు. ఊకొమ్మంటే చంపిపోతారా వచ్చి జగుర్జన్యంగా? గక్కడికక్కడ గోదాంలోకి వెళ్ళి చూస్తే గుంపులు దొరుకుతారు లంజ కొడుకులు. అప్పుడు తీసుకుపోయి ఏం చేయాలో అప్పుడు అది చేసి లోపటి నుంచి బయటికి వెళ్ళొద్దు, ఇంకొకళ్ళన్నా భద్రంగా ఉంటారు. మేము 27 ఏళ్ళు అవుతుంది ఇక్కడికి వచ్చి. మాకు తెలియదు, మేము అడవిలు ఉన్నాం ఇక్కడ చెట్లల్లో. పిల్లలు పుట్టి పెరిగారు, అంత పెద్దోళ్ళని వాళ్ళు చంపడానికి వస్తున్నారు. అంటే మనం కూడా జబర్జన్యం చేయలేం కదా. పోయి మాట్లాడాలంటే మాట్లాడతాం, ఇళ్ళ మీద పోతాం మేము. వాళ్ళు ఉట్టి పెరిగారు, మా పిల్లలు కూడా ఉట్టి పెరిగిరేడా. వాళ్ళ మీదకి మేము, మా మీదకి వాళ్ళు వస్తే ఎట్లుంటుంది? మనుషులమేనా మనం? రాక్షసులమా? బస్తీలో ఇట్లుంది. ఈయన ఇలేకరు పెద్ద మనిషి, మరి ఈయనకి ఇట్లా జరిగింది. మామూలు వాళ్ళకి జరిగితే ఎట్లా? అది చెప్పురు మీరు. ఏం తెలియని వాళ్ళకైతే వాళ్ళని కోసేసి వెళ్ళిపోతారు కదా. ఎవడు పోతాడు వాళ్ళ ఇళ్ళకి? మామూలు మా ఇంట్లో మేము తెలుసు కాబట్టి, ఇన్నేళ్ళ నుంచి బోడు పొలాలు పరిచయం కాబట్టి ఇంతమంది వచ్చారు. మా ఏమైంది, ఎందుకు ఇట్లా చేస్తారని అడిగిన పాపానికి ఇంత ఘోరంగా చేసిరా? అంతే. మీరు ఎందుకు చేస్తారు? మీ దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి, సీసీ కెమెరాలు తీసేసి మిమ్మల్ని చంపేసిపోతాం అన్నట్టు. ఏది తెలియద్దు ఇక. ఇప్పుడు వీళ్ళు కొత్త వాళ్ళుగా, ఎవరు తెలియదు కదా వాళ్ళకు, తెలియద్దు అని అంతే. మీరు చెప్తారు అందరికీ, మేము జైలుకి పోతాం అన్నట్టు అంతే కదా. ఇప్పుడు సీసీ కెమెరాలలో చూస్తే జైలుకి పోతారు వాళ్ళు.
ఈ ఇంట్లో ఉన్న వాళ్ళని, మా కోడల్ని, మా మనవరాలు, మా కొడుకుని చంపేసిపోతే, ఆ సీసీ కెమెరాలు వీకేసిపోతే ఇంకెవరు పట్టించుకోరు. ఎటువంటి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు మరి వాళ్ళ మీద? ఇలాంటి వాళ్ళని బయటికి రావద్దు, ఇంకొక ఊతుకు అనేది ఇంకా జరగొద్దు, తిరగొద్దు రోడ్ల మీద. 10 అయిపోయిందంటే ఒక పిల్ల తిరగొద్దు రోడ్ల మీద. ఇప్పటికీ వీళ్ళతోటి అయిపోవాలి. సో స్థానికులు చూస్తున్నాగా చాలా భయపడుతున్న పరిస్థితి, ఎందుకంటే మహిళలు, చిన్నపిల్లలు ఉన్నారు. సో 2 వీలర్ కూడా, ఇటు కారుతో పాటు 2 వీలర్స్ కూడా ఎక్కడికక్కడ డ్యామేజ్ చేసిన పరిస్థితి చాలా భయానకంగా. ఏదైతే మనం సినిమాలలో దాడులు చేస్తుంటాగో ఒక 50 మందికి పైగా దుండగులు వచ్చి మొత్తం గంజాయి బ్యాచ్లో ఉన్నారు. అందరూ 23-20 ఏళ్ళ లోపలే పిల్లలు ఉంటారు. సో ఎవరికి వినట్లేదు. సో మొత్తం విచక్షణ రహితంగా అడ్డం వచ్చిన వాళ్ళందరినీ కొట్టిన పరిస్థితి. సో మనతో పాటు కొంతమంది స్థానిక బీఆర్ఎస్ లీడర్లు ఉన్నాడు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా చూస్తున్నారు? దాడికి సంబంధించి ఏం చెప్తారు? ఒక కాంగ్రెస్ నేత వాళ్ళ వెనకాల ఉన్నారని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. మరి ఈ దేవేంద్ర నగరు గత 30-35 సంవత్సరాల నుంచి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉన్న రిక్షా పుల్లర్స్ అసోసియేషన్ వారికి ఇక్కడ పట్టాలు ఇచ్చి ఇండ్లు కట్టించిన సందర్భం మనం చూసినాం. చాలా మంచి కాలనీ, ఇక్కడ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, స్కూల్ వాటర్ అంతా కూడా అప్పుడు మేము బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే దీని అంతా డెవలప్మెంట్ చేసి అభివృద్ధి చేసినాం. అయితే ఇక్కడ ఏం పేరు ఉండమ్మా, ఇంటి ఆయన పేరు శ్యామరావు హైదరాబాద్లో ఉంటాయన. అక్కడ ఆస్తులు అమ్ముకొని, అక్కడ ఇండ్లు అమ్ముకొని, సిటీకి యువతల ఎక్కువ పెద్ద కుటుంబం పెద్ద అయినందుకు పెద్ద ఇల్లు కొనుక్కుందామని చెప్పి ఇక్కడ వచ్చి ఇల్లు కొనుక్కొని దీన్ని గృహప్రవేశం చేసుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే గంజాయి టీం ఉందో, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రౌడీ ముఖ ఉందో వాళ్ళు, అరే మాకు చెప్పకుండా, మా అనుమతి లేకుండా ఇల్లు ఎట్లా కొనుక్కుంటావు, మాకు చెప్పకుండా ఇల్లు గృహప్రవేశం ఎట్లా వేస్తావు, నీ అంతు చూస్తావు, నువ్వు ఇల్లు వదిలిపెట్టి పోవాలని చెప్పి 50 మంది మరి గంజాయి టీం వచ్చి వారి ఇంటి మీద విచక్షణ అయితే కొట్టడం చూసినాం. ఆ ఇంటిని ఎందుకు చేస్తున్నారని చెప్పి అడిగిన పక్క విష్ణుగౌడ్ గారిని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన కారును, ఆయన స్కూటీని వాళ్ళ ఇంటి మీద కూడా దాడి చేసి ఆయన కూడా కొట్టిన సందర్భం ఉంది. ఇక్కడ పాపం వాళ్ళ ఆడపిల్లలు వాళ్ళు సిటీకి వెళ్ళి వచ్చి ఇక్కడ గృహప్రవేశం వస్తే కొట్టుకుంటా వాళ్ళని పైకి తీసుకెళ్ళి నానా ఇబ్బందికర పరిస్థితి చేసే సందర్భం కూడా మనం చూస్తాం. ఏదైతే ఇప్పుడు ఈ గంజాయి ముఠా ఉందో, గత 2 సంవత్సరాల సంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ 2 సంవత్సరాల సంది వాళ్ళ ఆటలకు అదుపు లేకుండా ఉంది. గతంలో ఉన్న సీఏ గారికి కూడా మేము చాలాసార్లు దీనిపైన మేము కాంపిటీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ గంజాయి అడ్డాలను పెంచి పోషిస్తూ ఉన్నారు, మరి రాత్రిపూట రాబడి చేస్తూ ఉన్నారు, కొత్త వాళ్ళను కొట్టి ఇండ్లు దోపిడీ చేస్తూ ఉన్నారు. వీళ్ళని మీరు అరికట్టాలని చెప్తే ఆ అరికట్టకపోగా వారిని ఇంకా పెంచి పోసిన సందర్భం చూసినాం. ఇప్పుడైనా కొత్త సీఐ గారు వచ్చిండ్రు, ఇప్పుడైనా ఇంతకంటే విధ్వంసక పరిస్థితి మళ్ళీ ఏం జరగొద్దు. అదృష్టవశాత్తు ఏంటంటే అక్కడ విష్ణుగౌడ్ కుటుంబం కానీ, ఇటు వీరి కుటుంబం కానీ, మరి సామ్ వారి కుటుంబం కానీ ఎలాంటి ప్రాణాన్ని జరగలేదు. దెబ్బలు బాగా జరిగినాయి కానీ ప్రాణానికి హానేం లేదు. కాబట్టి దీనిపైన ఇలాంటి సంఘ విద్రోహ శక్తులను, ఇలాంటి గంజాయి ముఠా నాయకులను, వారింకా ఎంత పెద్ద నాయకుడున్నా సరే, వారింకా ఎంత పెద్ద అధికారులు ఉన్నా సరే, మరి ఇలాంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఈ గంజాయి ముఠాను వెంటనే అరెస్ట్ చేసి, మరి ఎవరైతే ఈ ముఠాకు నాయకత్వం వహిస్తుండో వారిపైన